వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో తిరుమల కొండపైన చూడాల్సిన 7 ప్లేసెస్ అన్నీ ఒకే వీడియోలో చిన్న గ్లాన్స్లో ఇస్తున్నాను. ఒక్కొక్క తీర్థం కోసం ఇన్ డీటెయిల్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో నేను పోస్ట్ చేశాను. కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్లో ఉంటాయి, వెళ్ళి చెక్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోతో మనకి తిరుమల వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. ఇదే లాస్ట్ వీడియో. సో తిరుమలలో మనకి ఫస్ట్ చూడాల్సిన ప్లేస్ వచ్చి శ్రీవారి పాదాలు. ఇది గర్భగుడి నుంచి 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడికి మనం క్యాబ్స్ ఆర్ జీప్స్లో వెళ్ళొచ్చు. తిరుమల కొండపై ఉన్న ప్రతి తీర్థానికి టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు. బెటర్ టు గో ఇన్ ద మార్నింగ్స్, ఎందుకంటే మార్నింగ్ చాలా బాగుంటుంది అండ్ క్రౌడ్ కూడా ఎక్కువగా ఉండరు. ఇది మనకి కలియుగంలో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే తన మొదటి అడుగు పెట్టిన ప్రదేశం. అందుకే దీన్ని బ్రహ్మ కడిగిన పాదము అని కూడా అంటారు. తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నాక ఈ పాదాలు దర్శనం చేసుకుంటేనే దర్శనం కంప్లీట్ అయినట్టు. సో ఎవరు తిరుమల వచ్చినా తప్పకుండా శ్రీవారి పాదాలని దర్శించుకునే వెళ్ళండి. అండ్ ఇక్కడి నుంచి మనం సెకండ్ చూడాల్సిన ప్లేస్ ఏంటంటే శిలాతోరణం. దీనినే వైకుంఠ మార్గం అని కూడా పిలుస్తారు. ఇది కూడా అక్కడి నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇదంతా చుట్టూ గార్డెన్ అనమాట, శిలాతోరణం చుట్టూ. సో చాలా బాగుంటుంది వాతావరణం అంతా. రెయినీ సీజన్లో అయితే ఇంకా బాగుంటుందని విన్నాను. ఇది మనకి శ్రీవారు 2వ అడుగు పెట్టిన స్థలం అంట. అండ్ ఇది చుట్టూ ఒక గార్డెన్ ఏరియా ఉంటుంది. పూలు పళ్ళు చెట్లు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది. అండ్ అక్కడే మనకి ఈ చక్రతీర్థం కూడా ఉంటుంది. ఇదే మనం చూడాల్సిన థర్డ్ ప్లేస్. శిలాతోరణం అండ్ చక్రతీర్థం రెండు ఒకే దగ్గర ఉంటాయి. ఇది మనకి శ్రీ మహావిష్ణువు చక్రముతో ఏర్పడిన తీర్థం కాబట్టి చక్రతీర్థం అని పిలుస్తారు. ఇక్కడ నీరు అస్సలు ఇంకిపోదంట. 24/7 అక్కడ నీరు పారుతూనే ఉంటుంది ఎవ్రీ సీజన్. అండ్ ఇది మనకి చూడడానికి ఒక లోయలా ఉంటుంది. అండ్ ఇక్కడ లోపల మనకి చిన్న గర్భగుడిలా ఉంటుంది. అక్కడ మనకి శివయ్యను పూజిస్తూ ఉంటారు, అర్చకులు కూడా ఉంటారు. మనం గోత్రాలు అవి చదివించి పూజ చేయించుకోవచ్చు. ఈ శివలింగం మనకి కేదార్నాథ్లో ఉన్న శివలింగానికి ప్రతీక అంట. అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చి శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం. ఇక్కడే మనకి హతిరాం బావాజీ వారి జీవ సమాధి కూడా ఉంటుంది. ఆయన ఎవరు ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ ఆ వీడియో నేను అప్లోడ్ చేశాను, అక్కడ వెళ్ళి చెక్ చేయండి. ఆయన జీవిత చరిత్ర కోసం మనకి నాగార్జున గారిది ఒక మూవీ కూడా ఉంటుంది, ఓం నమో వెంకటేశాయ అని. అదే ఆయన స్టోరీ. ఆ మూవీలో చాలా బాగా చూపించుంటారు. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. ఆయన కంప్లీట్ హిస్టరీ మీకు తెలుస్తుంది. ఇదే మనకి హతిరాం బావాజీ గారి జీవ సమాధి. అండ్ ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చాక దారిలో మనకి చాలా ఫుడ్ కోర్ట్స్ అయితే ఉంటాయి. ఎవరికైనా టిఫిన్స్ అవి చేయాలనుకుంటే ఇక్కడ చేసేయచ్చు. అండ్ టేస్ట్ విషయానికి వస్తే ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు 5th ప్లేస్ వచ్చి జాపాలి. నాకు ఇక్కడ చూసిన అన్ని ప్లేసెస్లో ద బెస్ట్ ఏది అనిపించింది అంటే జాపాలి హనుమాన్ టెంపులే. చాలా నచ్చింది నాకైతే. బట్ మెయిన్ వెహికల్ పార్కింగ్ నుంచి టెంపుల్ వరకు ఒక 30 to 40 minutes వాక్ అయితే ఉంటుంది. స్టెప్స్ ఉంటాయి అన్నమాట, నడుచుకుంటూ వెళ్ళాలి. ఎవరైనా పెద్దవాళ్ళు కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వెళ్తున్నట్టయితే కొంచెం జాగ్రత్త. అంత ఇబ్బంది ఏమి ఉండదు. మధ్య మధ్యలో రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు. దారి పొడుగునా మనకి వాటర్ బాటిల్స్, స్నాక్స్ అవి అవైలబుల్గా ఉంటాయి. మనకి ఏం కావాలన్నా తింటూ వెళ్ళొచ్చు. ఈ జాపాలి తీర్థం హనుమాన్ జన్మస్థలంగా పిలువబడుతుంది. ట్రెక్కింగ్, ఫారెస్ట్ ఏరియా, నేచర్ని ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అన్నమాట. చాలా బాగుంటుంది వస్తున్నంతసేపు కూడా. మిగతా అన్ని తీర్థాల దగ్గర దర్శనం త్వరగానే అయిపోతుంది, కానీ జాపాలి దగ్గర మాత్రం మనకు కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే వాకే ఎక్కువ ఉంటుంది. మినిమం 1 hour పడుతుంది అన్నమాట వెళ్ళి రావడానికి. సో మీ టైం చూసుకొని ప్లాన్ చేసుకోండి. అండ్ ఇక్కడ చాలా మంకీస్ అండ్ స్క్విరల్స్ అయితే ఉంటాయి. బ్రౌన్ స్క్విరల్స్ చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి అన్నమాట. మనం వాటికి కొబ్బరికాయలు పెడితే అవి తింటూ ఉంటాయి, ఈవెన్ అడుగుతాయి కూడా వాటికి కావాలంటే. అండ్ మన 6th ప్లేస్ వచ్చి ఆకాశగంగ. ఆకాశగంగ కూడా మనకి మెయిన్ టెంపుల్ నుంచి 4 kilometers డిస్టెన్స్లో ఉంటుందంతే. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చూడాల్సిన అన్ని తీర్థాలు కూడా మెయిన్ టెంపుల్ నుంచి 5 kilometers బిలోయే ఉంటాయి అన్నమాట. అంతకుమించి ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదు. సో సైట్ సీయింగ్ అని ఒక జీప్లో షేరింగ్లో తీసుకున్నామంటే ఒక పర్సన్కి 150 or ఎంతో ఛార్జ్ చేస్తారు. పెద్ద ఖర్చు కూడా అవ్వదు. హ్యాపీగా మనం తిరుమల కొండపై ఉన్న అన్ని ప్లేసెస్ కూడా చూసేయచ్చు. ఈ ఆకాశగంగ ప్రత్యేకత ఏంటి అంటే స్వామివారికి నిత్యం అభిషేకం చేయడానికి జలం ఇక్కడి నుంచే తీసుకువెళ్తారంట.
అండ్ ఇక్కడ కూడా వాటర్ మనకి 365 డేస్ వస్తూనే ఉంటుంది, అస్సలు ఆగదు. అండ్ నీళ్ళు కూడా చాలా ప్యూర్గా చల్లగా ఉన్నాయి. అండ్ ఫైనల్లీ తిరుమలలో మేము చూసిన లాస్ట్ ప్లేస్ పాప వినాశనం. సాక్షాత్తు స్వామివారే ఇక్కడ స్నానం చేశారంట. చాలామంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఈ జలపాతం కింద స్నానం చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మనకి మెయిన్ స్టాప్ నుంచి టెంపుల్ వరకు ఒక 15 to 20 minutes వాక్ అయితే ఉంటుంది. అండ్ దారి పొడుగునా మనకి త్రాగునీరు తినుబండారాలు అయితే అమ్ముతూ ఉంటారు, సో ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇక్కడే మనకి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది, వెళ్ళి దర్శించుకోవచ్చు. అండ్ పాప వినాశనంతో తిరుమలలో ఉన్న 7 ప్లేసెస్ కూడా చూసేసినట్టే. ఈ వీడియోస్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవ్వచ్చు. అండ్ అలానే మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.